సో టీమిండియా ముందైతే 3 సవాళ్లు ఉన్నాయని చెప్పొచ్చు వరల్డ్ కప్ 2026 లో. T20 వరల్డ్ కప్ 2026 హాట్ ఫేవరెట్స్ ఎవరంటే అందరూ కూడా చెప్పే పేరు టీమిండియా అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ఫామ్ లో మనల్ని ఎవరు కూడా ఆపలేరు. సో మనకు అగైనెస్ట్ గా ఏ టీం కూడా లేదు ఈ T20 వరల్డ్ కప్ 2026 లో. కానీ మనకు అగైనెస్ట్ గా హిస్టరీ ఉందని చెప్పొచ్చు. సో అందుకే హిస్టరీ గురించి మన షానా ఏమన్నాడో వినేయండి ఒకసారి. ఈసారి మనం హిస్టరీ చెరిపేద్దాం, హిస్టరీ తిరగరాద్దాం. ఇంతకీ మన హిట్ మ్యాన్ చెప్పినట్టు మనం చెరిపేయాల్సిన హిస్టరీ ఏంది, తిరిగి రాయాల్సిన హిస్టరీ ఏందో ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ముందుగా సో T20 వరల్డ్ కప్ 2026 అయితే ఇండియా అండ్ శ్రీలంక ఇద్దరు కలిపి హోస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు హోస్ట్ చేసిన ఏ టీం కూడా విన్ కాలేదు టైటిల్. సో మనం జరిపేయాల్సిన మొదటి హిస్టరీ ఇదని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు జరిగిన అన్ని T20 వరల్డ్ కప్ ఎడిషన్స్ లో సో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా టోర్నమెంట్ లోకి వచ్చిన ఏ టీం కూడా టైటిల్ అయితే డిఫెండ్ చేసుకోలేదు. ఏదైతే మనం చెరిపేయాల్సిన సెకండ్ హిస్టరీ అని చెప్పొచ్చు. 2024 లో మనమే డిఫెండింగ్ ఛాంపియన్స్ ఉన్నాం. 2026 లో కూడా మనం ఛాంపియన్స్ అయితే టైటిల్ డిఫెండ్ చేసిన మొట్టమొదటి టీమ్ గా మనం అయితే ఉంటామని చెప్పొచ్చు. అండ్ ఇవి రెండు చెరిపేయవలసిన హిస్టరీ అయితే మనం తిరగరాయాల్సిన హిస్టరీ అయితే ఇంకోటి ఉంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ ఎడిషన్స్ లో చూసుకుంటే వెస్టిండీస్ 2 టైమ్ విన్ అయింది ట్రాఫీ, ఇంగ్లాండ్ 2 టైమ్స్ ట్రాఫీ విన్ అయితే ఇండియా కూడా 2 టైమ్స్ ట్రాఫీ విన్ అయింది అని చెప్పొచ్చు. 2024 ఎడిషన్ గానీ 2007 ఎడిషన్ గానీ. సో ఈ 2026 లో టీమిండియా కనుక విన్ అయితే థర్డ్ టైం T20 వరల్డ్ కప్ ని విన్ అయిన మొట్టమొదటి టీమ్ గా హిస్టరీని అయితే తిరిగి రాస్తారని చెప్పొచ్చు. సో టీమిండియా ముందైతే 3 సవాళ్లు ఉన్నాయని చెప్పొచ్చు వరల్డ్ కప్ 2026 లో. సో ఈ మూడింటిని కూడా చెరిపేసేలానే ఉన్నారు మన వాళ్ళు. సో అలాంటి రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు, మనం హిస్టరీని చెరిపేసి హిస్టరీని తిరగ రాస్తామా లేదా కింద కామెంట్లు అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి.